South India Shopping Mall, the wedding mantra, Sarikotta wedding collection, South India Shopping Mall. But it's very surprising ante after investing medicine entante 7 years kada Russia lo 7 years right yeah and tough life kada Russia lo tough life ఆ టైం లో అందులో ఇప్పుడు సెల్ ఫోన్స్ లేవు మీకు పెద్దగా అంత సెల్ ఫోన్ కాదండి మేము రష్యాలో అక్కడ నుంచి ఇండియాకి ఫోన్ చేయాలి అంటే అట్లీస్ట్ 1.5 hour ట్రావెల్ చేసి మంచులో ఏది -20 -30 degreesలో ట్రావెల్ చేసి అక్కడ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ అని ఉండేది ఆ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ ఏంటంటే 9 to 9:30 50% డిస్కౌంట్ ఏదో ఉండేదన్నమాట సో ఆ 50% డిస్కౌంట్ ఓన్లీ ఫ్రమ్ 9 to 9:30 9 to 9:30కి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద లైన్ ఉండేదన్నమాట సో అక్కడి నుంచి చేసి మళ్ళీ డబ్బులు ఎక్కడ ఎక్కువ ఖర్చు అయిపోతాయంటే నేను బాగానే ఉన్నాను నాకేం ఇబ్బంది లేదు అని చెప్పి ఒక 2 మాటలు చెప్పి ఫోన్ పెట్టాడు అంతే ఫుడ్ ఎలా అడ్జస్ట్ అయ్యారు రవి గారు ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు చాలా కష్టపడతారు అందులో తెలుగు వాళ్ళు కొంచెం తెలుగు భోజనం అలవాటైన వాళ్ళకి ఆ రోజుల్లో ఇండియన్ కమ్యూనిటీ కూడా పెద్ద లేదు కదా అప్పుడు ఏం లేదు అంటే మేజర్గా అందరికీ అంటే మాకు చెప్పింది ఏంటి అంటే పచ్చళ్ళు అవి తీసుకుని వెళ్ళండి అన్నట్టుగానే ఫస్ట్ ఆల్మోస్ట్ 2 weeks వరకు అక్కడ బ్రెడ్ అయితే దొరుకుతూ ఉండేది ఆ బ్రెడ్ కూడా మనకు అలవాటు ఉండదు కదా సో బట్ బ్రెడ్ పచ్చడి అనేది మాత్రం ఫస్ట్ 2 weeks మన చిన్నప్పుడు బ్రెడ్ అంటే జ్వరం వచ్చినప్పుడు పెడతారు బ్రెడ్ పాలు అంటే కరెక్ట్ అలా అడ్జస్ట్ అయ్యారు అంటే ఇంచుమించుగా జ్వరం వచ్చినప్పుడు పరిస్థితి అక్కడ అనమాట అంతా ఏం తెలియదు విపరీతమైన చలి సో యా బట్ రష్యా ఇస్ ఆల్సో అంటారు forgive me but the land of beautiful girls oh my god yeah ante so ఎలా ఉంది దట్ లైఫ్ అసలు లైఫ్ షిఫ్ట్ అయిపోయాక did you imagine వెళ్ళే ముందు తెలుసా మీకు రష్యా ఇలా ఉంటుందని had you traveled before that never అట్లా చూసినలా వైజాగ్ హైదరాబాద్ అబ్రాడ్ అసలు ఫ్లైట్ ఎక్కింది ఫస్ట్ టైం యా కరెక్ట్ యా ఫ్లైట్ ఎక్కింది ఫస్ట్ టైం కరెక్ట్ యా సో అలా అంత కష్టపడి తిరిగి వచ్చి బట్ ఎనీవే యూ హ్యాడ్ టు బికమ్ అన్ యాక్టర్ డెస్టినీ అలా తీసుకొచ్చింది సీరియస్లీ అంటే ప్రాబబ్లీ 10 days of my experience of getting into movies మీకు చెప్తే అలా ఎలా అవుతుంది అనిపిస్తుంది చెప్పండి సో యాక్చువల్లీ నాకు అరౌండ్ 3 o'clock ఐ గాట్ ఏ కాల్ సత్యానంద్ గారి దగ్గర నుంచి రవి గారు ఇలాగ ఉషాకర్ మూవీస్లో హీరో కింద ఆడిషన్ చూస్తున్నారు మీకేనా ఇంట్రెస్ట్ ఉందా అంటే సార్ లేదు సార్ 2 నెలలు అసలు నిద్రపోలేదండి ఫైనల్ ఎగ్జామ్స్కి విపరీతంగా చదువుతాను కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి ఫుల్ డార్క్ సర్కిల్స్ అన్నీ వచ్చేసినాయండి లేదండి ఊరికే తిరిగేసి రండి హైదరాబాద్ ఏముంది అని అన్నారు సో ఆయన ఫోన్ ఆ టైంకి నేను ఎత్తకపోయినా అంటే అప్పట్లో అన్ని ల్యాండ్ లైన్సే కదా సో ఫోన్ నేను ఆ టైంలో లేకపోయినా నేను మిస్ అయి ఉండేవాడిని ఆ రోజు ఉదయం అరౌండ్ 8 o'clock 9 o'clock మేము అందరం ఫ్రెండ్స్ అందరం బీచ్కి వెళ్ళాం అందులో 2 ఫ్రెండ్స్ సరే సాయంత్రం హైదరాబాద్ వెళ్తున్నాం రా అని వాళ్ళు చెప్పారు సో ఈ ఫోన్ పెట్టేసిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేశారు మీరు హైదరాబాద్ వెళ్తున్నారంట కదా నేను కూడా వచ్చేస్తానంటే 2 బర్త్లు ఎలాగో ఉన్నాయి కదా నువ్వు కూడా వచ్చా అని చెప్పి వాళ్ళు అన్నారు వాళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళకపోయినా ప్రాబబ్లీ ఐ వుంట్ హ్యావ్ షోడ్ దట్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎలాగో వెళ్తున్నారు కదా నేను వెళ్తున్నాను అని సో సరదాగా ఫ్రెండ్స్తో తిరగడానికి వెళ్దాం అన్నట్టుగానే బయలుదేరాను అనమాట ఇంకొకటి ఆ రోజు మా మదర్ ఫాదర్ ఇద్దరు చెన్నైలో ఉన్నారు వీసా స్టాంపింగ్ అమెరికన్ యూఎస్ స్టాంపింగ్ వీసా స్టాంపింగ్ అని వాళ్ళు చెన్నైలో ఉన్నారు సో వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే ఊరికా కూర్చో ఎక్కడ హైదరాబాద్ సినిమా షూటింగ్లు ఏంటి అని చెప్పి అని ఉంటే నేను ఆగిపోయి ఉండేవాడిని సో దీస్ ఆల్ థింగ్స్ హ్యాపెండ్ సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ తేజ గారిని కలిసాను తేజ గారు సరే ఓకే చూద్దాంలే అన్నట్టు ఆయన ఏదో అన్నారు ఆ తర్వాత రామానంద్ గారిని కలిసాను రామానంద్ అనే అతను ఆయనకి నాకు ఎంత పర్ఫెక్ట్గా జెల్ అయింది అంటే ఐ మీన్ ఆయన ఏం చెప్తారు ఏం అడుగుతారు అనేది నాకు ఏదో అర్థమైపోతా ఉన్నట్టు అనిపించింది సరే వచ్చేసాను అయిపోయింది ఫస్ట్ డే అయిపోయింది సెకండ్ డే అయిపోయింది నేను తెచ్చుకుని డబ్బులు అయిపోయినాయి అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు తనతోడు అన్న ఏంటండి ఇది 3 రోజులు అయిపోయింది ఏం చెప్పట్లేదు నా పరిస్థితి ఏంటి నేను ఎక్కడ ఉండాలి ఏంటి అంటే ఎక్కడ ఉంటావు నాతో వచ్చేస్తావా ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటాను నాతో వచ్చే హాస్టల్కి వచ్చా అని చెప్పేసి అన్నాడు ఆ అబ్బాయి ఒకవేళ ఇది ఒకపోయినా సరే నేను వెళ్ళిపోయేవాడినేమో వెనక్కి సో తను వచ్చామన్నాడు కదా అని చెప్పి తనతో పాటు తనతో వెళ్ళిపోయాను సో తను ఆ ఆఫీస్ అట్మాస్ఫియర్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం సినిమా ఎక్స్ప్లెయిన్ చేయడం సో అలాగా ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ arranged for you arranged dots and connect cheste ippudu exactly yeah but first film when it didn't work out and you wanted to elago aa pattudala toti aa tarvata em jarigindante meeku malli meeku ela bharosa vachindi that I'll be fine ani అంటే ప్రాబబ్లీ
ఆ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రావెల్ అవడం అనేది కూడా అది కూడా మళ్ళీ జరిగింది. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ నోటీసింగ్ దట్ ఓకే, అప్పుడు నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు, ఇప్పుడు కొంత బాగానే అర్థమవుతుంది అనేది అనిపించిన తర్వాత ఈ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఎవరో ఒకళ్ళు డైరెక్టర్స్, ఎవరైతే యాక్టర్స్ తోటి రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు వస్తూ ఉంటారు. అలాగా జైన్ సి పరాంజీ గారు ప్రభాస్ తోటి ఈశ్వర్ సినిమా చేస్తున్నాము అనే ఒక కొత్త సినిమా చేస్తున్నాం కొత్త వాళ్ళతోటి అన్నట్టుగా ఆయన వచ్చారనమాట. అప్పుడు ప్రభాస్ కొత్త వాళ్ళు. సో ఆ సినిమాకి ఆడిషన్స్ కోసం అన్నట్టుగా ఆయన వచ్చారు. ఆయనతో పాటు అశోక్ కుమార్ గారిని ప్రొడ్యూసర్ రావడం. సో అక్కడ నేను ఇలా చెప్పాను, అంటే నువ్వు హీరో కింద చేసావు కదమ్మా అంటే, పర్వాలేదు సార్, ఐ జస్ట్ వాంట్ గెట్ బ్యాక్, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా పర్వాలేదు చేస్తాను అంటే, అందులో ఒక చిన్న నెగిటివ్ రోల్ ఏదో ఉంటే ఆ నెగిటివ్ రోల్ ఇచ్చారనమాట. సో అప్పుడు మీకేం అనిపించలేదా, అయ్యో నేను హీరోని కదా, నేను హీరో మెటీరియల్ని కదా, నేను ప్రభాస్లా పొడుగ్గా ఉన్నాను కదా? అంటే నాకు అలా అనిపించలేదండి, నిజంగా అలా అనిపించలేదు. అంటే ఓవరాల్ ఆ సిచ్యువేషన్లో ఆ టైంకి నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ ఇండస్ట్రీలో ఉండాలి అంటే ముందు సర్వైవ్ అవ్వాలి అంటే హీరో ఆయన పట్టుకుని కూర్చుంటే నిన్ను సపోర్ట్ చేసి నీ బ్యాక్గ్రౌండ్లో ఎవరో నీ మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెట్టేవాళ్ళు ఉండరు. సో సర్వైవ్ అవ్వాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టుగానే అనుకున్నాను. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో నాకు ఎలా ఉండేది అంటే, మెడిసిన్ వదిలేసాము, ఇంటికి తిరిగి వెళ్ళలేము అనే ఒక పిచ్చి పట్టుదలతో ఈరోజు పొద్దున్న 9 గంటలకు నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళాను అంటే, ఏదో ఒక సినిమాలో ఛాన్స్ ఓకే అయితే కానీ నేను ఇంటికి రాను అనుకుని బయట కారులో పడుకునిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. అయ్యా, అంటే నేను ఇంటికి వెళ్ళను, పొద్దున్నే వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ బయలుదేరతా, అలా అనుకుని బయలుదేరి చాలా అయితే మీరు స్ట్రగుల్ అయ్యారు. ఓ మై గాడ్. బట్ మెంటలీ వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? అంటే ఎక్కడైనా ఐ వాంట్ గో బ్యాక్ టు మై ప్రొఫెషన్, మెడిసిన్ నేను ప్రాక్టీస్ చేస్తాను, ఇంకా చదువుతాను అంటే ఒక 2 years దీని మీద ఇన్వెస్ట్ చేశాను అనమాట. 2 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇట్ వాజ్ మధ్యలో ట్రై చేశాను, మేబీ పీజీ ఏమైనా ట్రై చేసి ప్రిపేర్ అవుదాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిపేర్ అవుదాము అనుకుని ఒక 2 weeks పుస్తకాలు తెరిచాను. బట్ ఒకసారి ఆ రిథమ్ బ్రేక్ అయితే మళ్ళీ ఆ రిథమ్ రావడానికి ఒక 3 నెలలు పడుతుంది. బట్ తర్వాత ఎక్కడో మీరు హౌస్ సర్జన్సీ చేశారని? హౌస్ సర్జన్సీ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ మెడిసిన్ కదా, ఫస్ట్ గ్రాడ్యుయేషనే కదా. అదే, సో ఇట్స్ జస్ట్ ఇంటర్న్షిప్ లాగానే. సో మీరు బేసికలీ అయితే అంటే, బట్ యూ హ్యాడ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ టు బికమ్ అ ప్రాక్టీసింగ్ డాక్టర్. కరెక్ట్. బట్ ఒక్కవేళ యాక్టింగ్ కాకుండా మీరు స్పెషలైజేషన్ తీసుకుంటే ఏం తీసుకునేవారు? నాకు ఎండోక్రోనాలజీ కానీ డర్మటాలజీ కానీ ఇంట్రెస్ట్ ఉండింది. ఓకే, డర్మటాలజీ చేస్తే బాగుండేది కదా, మా అందరికి కూడా మీరు ఏం చెప్పాలి. సో అలా మరి మొత్తం ఇప్పుడు మీకు మందులు మీరే వేసుకుంటారా? మోస్ట్లీ అంటే యు నో నౌ కదా ఎవ్రీథింగ్. దట్స్ వన్ కామన్ క్వశ్చన్ మనకి చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ డాక్టర్లు వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుంటా ఉంటారు. అన్ని వేళలా అవ్వకపోవచ్చు కానీ మోర్ ఆర్ లెస్ ఆ బేసిక్స్ అన్ని మాకే. ఇప్పుడు నేను మెడికల్ ఇంటర్వ్యూస్ చేస్తానండి, ఐ హావ్ డన్ అబౌట్ 2000-3000 మెడికల్ ఇంటర్వ్యూస్ వేరే చోట. ఐ థింక్ ఐఎమ్ హాఫ్ అ డాక్టర్. ఏమీ తెలియదు నేనే అలా అనుకుంటే, మీరు యాక్చువల్గా డాక్టర్ అయింది ఇంకా ఎంత అనుకోవాలనుకుంటాను. అంటే యూజువల్గా మనకి దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి ఏమన్నా సరే మనమే చేసేసుకుంటాం. చిన్న ఏమైనా ఎలర్జీస్ కానీ అలాంటివి అన్నా సరే మనమే ట్రీట్ చేసుకుంటాం.